వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లోని. అమ్మ, నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. ఏప్రిల్ ఫూల్. కానీ సినిమా థియేటర్లలో జాతీయ గీతం పెడితే అందరు లేచి ఉంచోకపోతే దేశ ద్రోహుల కింద అంటే నాకు నచ్చలేదు అన్నమాట. ఈ దేశం అందరూ కన్వీనియంట్ గా చేశారు, నాకు అది విసుగు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలాగే జాతీయ గీతం దేశభక్తి ప్రదర్శించిన ప్రదర్శనక సినిమా థియేటర్లు, మీరందరూ సినిమా థియేటర్కి వెళ్ళి పూలు చల్లుదామని వెళ్తున్నప్పుడు దేశభక్తి పాట వినిపిస్తే నన్ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడుతున్నాను. నేను వచ్చింది ఇంత టాలెంటెడ్ నాకు నచ్చిన సినిమాని చూడటానికో లేదు, నా వినోదం కోసం, నా అక్క చెల్లెలతో, నా కుటుంబంతో, నా స్నేహితులతో వచ్చి సరదాగా అనడానికి. అది నా దేశభక్తి ప్రదర్శించే పరీక్షలాగా అయిపోతే నాకు ఎట్లా, నాకు ఇదే అనిపించింది. జనసేన జై జనసేన జై జై జనసేన జై. నేను చేసేది సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు మెరుగైన పాలన ఇస్తా, వచ్చిన ఆదాయాన్ని మళ్ళా ప్రజలకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ పిల్లల్ని బాగా ముందు సంపాదించని, లేవండి సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను. లేవండి సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు. ఏప్రిల్ ఫూల్. అన్నా, మీ అందరూ ఒకటి చెప్తున్నా, తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ క్వశ్చన్. తిట్టుకుందాం కొట్టుకున్నారా భయ్? రోజు నేనే పోరాడతా కదా పార్టీలో. ఈ రాష్ట్ర ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ గారి తరపున, నారా చంద్రబాబు నాయుడు గారి తరపున, నారా లోకేష్ తరపున మీ అందరికీ మరొకసారి ఏప్రిల్ ఫూల్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇంత టాలెంటెడ్